భగవంతుడి సృష్టిలో 365 రోజులు పవిత్రమైనవే. ఉమ్, మనకి దీన్ని ఎలా చెప్పాలి అంటే 365 మంది నిత్య అధిష్టాన దేవతలు అని చెప్పి మనకుంటారు. ఉమ్, షష్ఠి పూర్తి అని చెప్పి చేస్తాం కదా. అవును గురుగారు. షష్ఠి పూర్తి చేసేటప్పుడు 365 కలశాల ఆవాహన చేస్తారు. ఉమ్, అంటే రోజులో ఉండేటువంటి ప్రతి రోజుకు ఒక దేవత. ఉమ్, కాబట్టి ఒక రోజుకు ఒక దేవత అధిష్టాన దేవతగా ఉన్నప్పుడు ప్రతిరోజు పవిత్రమైనవేగా మనకి 365 రోజులు కూడా. ఉమ్, దీంట్లో అమావాస్యకి అధిపతి ఎవరు అంటే సూర్యుడు. ఉమ్, సూర్యుడు లేకుండా మనం బ్రతకగలుగుతామా? బ్రతకలేము. వేడి లేకుండా అసలు ప్రపంచం ఉందా? లేదు. అసలు జీవాలు ఉంటాయా ఎక్కడైనా? ఏ జీవైనా బ్రతకగలుగుతుందా భూమి మీద? ఉమ్, కదా. మరి అలాంటి అమావాస్యని మనం చెడుగా తీసుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనదేమో దక్షిణ భారతదేశం, ఉమ్, అటుపక్క ఉన్నది నార్త్ ఇండియా ఉత్తర భారతదేశం. ఉమ్, మనదేమో చాంద్రమానం. ఉమ్, మనం స్వస్తి శ్రీ చాంద్రమానేనా అని రాస్తాం అవును. శుభలేఖలో రాసేటప్పుడు, ముహూర్తాలు రాసేటప్పుడు. ఉమ్, ఉత్తర భారతదేశంలో సౌరమానం ఎక్కువగా ప్రధానంగా తీసుకుంటారు. అంటే చాంద్రమానం అంటే ఏంటి? అమావాస్య నుంచి అమావాస్య వరకు నెల. మనకి నెల ఎక్కడ ప్రారంభమవుతుంది? అమావాస్య మరుసటి రోజు పాడ్యం నుంచి మరణ అమావాస్య వరకు ఇది నెల రోజులు ఉంటుంది. మనం పౌర్ణమి మధ్యలో వస్తుంది ఉమ్, కదా. అంటే చంద్రుడు ప్రధానంగా ఉంటున్నాడు, దాన్నే చాంద్రమానం అంటాము. పౌర్ణమి ప్రధానంగా తీసుకుంటున్నాం. కానీ నార్త్ ఇండియన్స్ ఏం చేస్తారంటే పౌర్ణమి టు పౌర్ణమి నెల ఉమ్, మధ్యలో అమావాస్య వస్తుంది వాళ్ళకి. ఉమ్, వాళ్ళది సౌరమానం కదా, సూర్యుడిని ప్రధానంగా తీసుకుంటారు. ఉమ్, అమావాస్య రోజున పండగలు చేసుకుంటారు వాళ్ళు. మరి లక్ష్మీదేవి దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవి పూజ ఎక్కడి నుంచి వచ్చింది? మన నార్త్ ఇండియా నుంచే వచ్చింది. ఉమ్, అంటే మనందరం భారతీయులమే, అన్ని సంప్రదాయాలు మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళకి అమావాస్య మంచిది, మనకి చంద్రుడు మంచిది, పౌర్ణమి మంచిది అని చెప్తున్నాం. మనకి మంచిదని వాళ్ళకి మంచిది కాకూడదని చెప్పకూడదు, వాళ్ళకి మంచిదని మనకు మంచిది కాకూడదని చెప్పకూడదు. దీంట్లో కూడా ఇంకోటి కూడా చెప్తానన్నా, మనం శివుడికి ఏ మాసంలో పూజ చేస్తాం ఎక్కువగా? కార్తీక మాసం కదా. కార్తీక మాసంలో విపరీతమైనటువంటి అభిషేకాలు, పూజలు, హోమాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రయాగాలు అవన్నీ చేస్తూ ఉంటాం. ఉమ్, కానీ మీరు ఉత్తర భారతదేశానికి వెళ్తే శ్రావణ మాసంలో శివుడిని ఎక్కువగా పూజ చేస్తారు. ఉమ్, శ్రావణ మాసంలో శివుణ్ణి ఎక్కువగా పూజ చేస్తారు. ఎందుకు అంటే శ్రావణ మాస అధిపతి ఎవరు అంటే చంద్రుడు. ఉమ్, మనకి చంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి మాసం ఏదైతే ఉంటుందో శ్రావణ మాసం, వాళ్ళు అది చీకటి మాసంగా చేస్తారు. ఉమ్, మరి కార్తీక మాసంలో మనం చేస్తాం కదా, మనం ఎందుకు చేయాలి కార్తీక మాసంలో అంటే కార్తీక మాసానికి అధిపతి ఎవరు అంటే సూర్యుడు. ఉమ్, సూర్యుడు మాసం ఏదైతే ఉందో దాన్ని చీకటి మాసంగా మనం శివుడికి పూజ చేస్తాం. ఎక్కడైతే చీకట్లో ఉంటామో అక్కడ శివుడు కనపడాలి, శివుడిని ఆరాధిస్తే చీకటి ఉండదు అని చెప్పి మనకి దాని పరమార్థం అన్నమాట. ఇక్కడ అమావాస్య చెడ్డది అనేటువంటిది ఎక్కడా లేదు. ఉమ్, కాకపోతే ఇక్కడ ఉండేటువంటిది ఏంటంటే భగవంతుడి సృష్టిలో చీకటి అంటాం కదా ఉమ్, కదా. చెడు అంటే ఏంటి నాన్న? చీకటి. చీకటి. దీపాలు ఎందుకు పెట్టాలని చెబుతాం మనం? ఈ దీపం ఎక్కడైతే ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఉమ్, నెగిటివ్ ఎనర్జీ తప్పనిసరిగా ఇప్పుడు ఖాళీగా ఉండేటువంటి కడుపులో ఎలా అయితే గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుందో ఉమ్, అలాగే చీకటి ఉన్న చోట చెడు ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. అందుకని మనం ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కూడా ఇంట్లో దీపారాధన చేసేసి వెళ్తాం, కనీసం ఒక్క 0 వాట్స్ బల్బ్ అయినా వేసేసి వెళ్ళిపోతాం. అవును గురుగారు. అవునా? అవును. కొంతమంది ఏం చేస్తారు, మొత్తం ఆర్పేసి వెళ్ళిపోతారు. ఉమ్, ఆర్పేసి వెళ్ళిపోయిన తర్వాత నిశాచరంలాగా కనబడుతుంది ఆ ఇల్లు కూడా, ఉమ్, దయాల బీడులాగా కనబడుతుంటుంది మరి కదా. అందుకని ఒక్క లైట్ అయినా ఉండాలి. ఉమ్, లైట్ అంటే ఏంటి? మంచి వెలుతురు, శుభం అని అర్థం. అమావాస్య చీకటి కాబట్టి ఆ రోజున ఏ రకమైనటువంటి ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే చీకట్లో ఎట్లాంటి పనులు చేయకూడదు. ఎలాంటి పనులు చేస్తారు చీకట్లో? అందరూ పడుకున్నప్పుడు చెడ్డ పనులే చేస్తారు. అవునా? ఈ భూత ప్రేత పిశాచాలకు సంబంధించినటువంటి ప్రయోగాలు ఏవైతే ఉంటాయో ఇట్లాంటివన్నీ కూడా అమావాస్య రోజుల్లో చేస్తుంటారు. అందులో అమావాస్య ఎందుకు చేస్తారు? చెడు ఎలా చేస్తారు నాన్న? ఒక శక్తిని ఎదుటివాడి మీద ప్రయోగించడం. ఉమ్, ఒక శక్తిని, చెడు శక్తిని ప్రయోగం అంటే బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి? ఒక చెడు శక్తిని ఎదుటివాడి మీద ప్రయోగించడం. చెడు ఎప్పుడు లేస్తుంది? నిద్ర లేస్తుంది చీకటిగా ఉన్నప్పుడే కదా. ఉమ్, అవి లేచినప్పుడే కదా వీడు వశం చేసుకోవాల్సింది. అందుకని అమావాస్య రోజుల్లో ఇలాంటి ప్రయోగాలు చేస్తారు అనేటువంటిది విధానంగా వస్తున్నది. కానీ అమావాస్య చెడ్డది అని చెప్పడానికి లేదు, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అమావాస్య కూడా పండుగ రోజే. ఉమ్, ఇప్పుడు నెల కావాలి అంటే పాడ్యం నుంచి అమావాస్య కూడా నెలలోకే లెక్క. ఆ ఒక్కరోజు లేకపోతే 29 రోజులే అవుతుంది నెల.
అంతే కదా. 100, 99, 99 వేరు, 100 వేరు. అవి ఒక్కటి లేకపోతే 100 కాదు కదా. కాబట్టి అమావాస్య కూడా మంచి రోజులే. అమావాస్య రోజుల్లో కూడా పండుగలు జరుపుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది చేసుకునే వాళ్ళు ఉన్నారు.